వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం. నామస్మరణతో మారుమోగిన స్తోత్రాద్రి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి స్తోత్రాద్రి కొండపై ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున వేలాది భక్తులు గిరి ప్రదర్శన చేస్తున్నారు. హరినామ కీర్తనలు, భజనలతో స్వామివారిని స్మరిస్తూ మానసిక ప్రశాంతత కోసం ఈ పవిత్ర కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం మహాప్రసాదం, మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లను దాతలు, ఆలయ అధికారులు పంపిణీ చేశారు. రహదారి నిర్మాణం పూర్తయితే మరింత మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని ఆకాంక్షిస్తున్నారు. గోవింద గోవింద నామాలతో ప్రతిధ్వనించిన స్తోత్రాద్రి కద్రికొండల లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి రోజున వేలాది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ప్రసాద వితరణతో భక్తి ఉత్సాహం రెట్టింపయ్యింది. త్వరలో రహదారి పనులు పూర్తి చేసి మరింత మంది భక్తులకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కొండల నరసింహస్వామి గోవింద, ఆపద మొక్కులవాడ గోవింద, గోవింద 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 లక్ష్మీ ప్రహ్లాదవర్ధ గోవింద, చిన్నమ్మ తల్లి గోవింద, దండాలవాడ గోవింద, గోవింద 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 గోవింద. లక్ష్మీ నరసింహస్వామి గోవింద, కొండల నరసింహస్వామి గోవింద, రాజవల చిన్నమ్మ తల్లి గోవింద, గోవింద గోవింద. ఈరోజు శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి స్వాతి నక్షత్రం సందర్భంగా ఈరోజు గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే ఇప్పటికి కరెక్ట్గా 2 సంవత్సరాలు పూర్తయింది స్వామి. అదే ఆగస్టులో 10-15 మందితో ప్రారంభం చేసి ఈ 2 సంవత్సరాలైంది కాబట్టి ప్రతి నెలకు భక్తుల సంఖ్య అధికంగా పెరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దేవస్థానం వాళ్ళు కూడా కావాల్సిన సదుపాయాలు కల్పించి భక్తుల రాకపోకలుగా అభివృద్ధి చేయాలని అనుకుంటా ఈ అయ్యప్ప స్వామి, ఈ లక్ష్మీ నరసింహస్వామి సేవా సంస్థ తరఫున ప్రత్యేకంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈరోజు అధిక సంఖ్యలో రావడం, ఇక్కడ మజ్జిగ ప్యాకెట్లు పంచడం, అక్కడ వచ్చేసి అల్పాహారం కూడా ఏర్పాటు చేసినారు. కావున వారందరికీ కూడా కదిరి నరసింహస్వామి ఆయురారోగ్యేశ్వరాలు ప్రసాదించవలసిందిగా మరి ప్రార్థిస్తున్నాం. జై నరసింహ, జై జై నరసింహ. తలచినంతనే మోక్షం ప్రసాదించే ఆ దేవదేవుడు శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం కుమ్మరవాళ్లపల్లి గ్రామంలో కాటామురాయుడుగా శ్రీ కొండల లక్ష్మీ నరసింహస్వామిగా వెలిసినటువంటి స్తోత్రాద్రి అనగా కదిరికొండ. కదిరికొండపై స్వామివారు మొదటగా పాదం మోపారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందులో భాగంగానే శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు జన్మించినటువంటి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతి నెల శ్రీవారి భక్తులు పెద్ద ఎత్తున ఈ స్తోత్రాద్రి గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. అంతేకాకుండా శ్రీవారి భక్తుల సౌకర్యార్థం కదిరిలో ఉన్నటువంటి పట్టణ ప్రముఖులు కావచ్చు, ఖాద్రి నరసింహ సేవా సమితి సభ్యులు మరియు ఆలయ అధికారులు కూడా వచ్చే భక్తాదులకు ప్రసాదాలు మరియు ప్రసాద వితరణ కార్యక్రమాలు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. వారికి కూడా ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా శ్రీవారి స్తోత్రాద్రి గిరిపక్షంలో పాల్గొంటే ఇటువంటి ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి సేవకు, కృపకు పాత్రలు అవుతామని భక్తులంతా విశ్వసిస్తున్నారు. అందులో భాగంగానే ప్రతి నెల శ్రీవారి గిరిప్రదక్షిణలో పాల్గొనే భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఆలయ అధికారులు కూడా స్పందించి వచ్చే భక్తాదుల సౌకర్యార్థం వసతులు మెరుగుపరచాలని ప్రతి భక్తులు కోరుకుంటున్నారు. వారి ఏదైతే ఆకాంక్ష ఉందో ఆ భక్తుల ఆకాంక్ష నెరవేర్చే విధంగా ఆలయ అధికారులు దృష్టి సారించాలని మేము ఖాద్రి నరసింహ సేవా సమితి తరపున తెలియజేసుకుంటూ ఓం నమో ఖాద్రి లక్ష్మీ నరసింహాయ. కదిరికొండ గిరి ప్రదర్శనకు వేలాదిగా వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఏదైతే స్వామివారు ఏదైతే కోరుకుంటారో ఆ యొక్క కోరికలు నెరవేరుస్తున్నారు ఇక్కడ. అందుకే దినదినాభివృద్ధి కూడా ఇక్కడ జరుగుతుందని చెప్పి మనం అందరం కూడా భావించాలి. ఎందుకంటే మొదట ప్రారంభమైన రోజు ఉన్నటువంటి సంఖ్య ఈరోజు వేలాది మందికి చేరుకుందంటే ఈ ప్రాంతంలో ఈ స్వామివారు ఏదైతే మనసుల్లో అనుకుంటారో
వాళ్ళ ఇళ్ళలో కావాల్సినటువంటి మంచి కార్యాలు కావచ్చు, కళ్యాణం కావచ్చు, లేకపోతే ఏదైనా సంతానం కావచ్చు, ఇలాంటి ఏదైనా కోరుకున్నా ఇక్కడ నెరవేరుస్తున్నాయని చెప్పి భక్తులందరూ భావిస్తున్నారు. అలా మాకు కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో వచ్చేటువంటి భక్తులందరికీ కూడా చిన్న సౌకర్యాలు ఉన్నాయి. మరికొన్ని సౌకర్యాలు కావాలని చెప్పి భక్తులు అడుగుతున్నారు. కొంత రహదారి నిర్మాణం అయింది. అదేవిధంగా మంచినీరు సౌకర్యాలు అక్కడక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి భక్తులు, అదేవిధంగా టాయిలెట్స్ ఇలాంటివి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా కొంత సౌకర్యం కల్పిస్తే మరింత మంది భక్తులు ఇక్కడ వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క వసతులు కూడా కల్పిస్తారని ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి సేవా సమితిని కోరుకుంటున్నాను. ఓం నమో నరసింహ.